ఇక్కడ హెల్త్ అడ్వైజరీ అది ఇచ్చారు చూడండి, అలా వరుసగా తీసుకెళ్తారు, వరుసగా తీసుకొస్తారు. ఇది కదా మనకు కావాల్సింది. అద్భుతమైన లొకేషన్ చూపిద్దాం ఆపే. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చా. ప్రస్తుతం నేను లేలో ఉన్నాను కదా. ఈరోజు డే 2 అనమాట లదాఖ్లో. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నుంచి లే నుంచి కార్దొంగ్లా పాస్ వెళ్ళి కార్దొంగ్లా పాస్ నుంచి ఎక్కడికి వెళ్తున్నా, నుబ్రా వ్యాలీకి అయితే వెళ్ళిపోతున్నా. సో చాలా విశేషాలు నేను మాట్లాడుకోవాల్సినవి. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అది చేయడానికి వచ్చాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఎలా ఉందో చూపిస్తా. టోస్ట్, ఓట్స్, పరాటా, ఉప్మా, ఎగ్స్, కట్ ఫ్రూట్స్. ఓట్స్లోకి కార్న్ఫ్లేక్స్, హాట్ మిల్క్. ప్రస్తుతం టైం వచ్చేసి అరౌండ్ 8:15 అయితే అవుతుంది. మా డ్రైవర్ని 8:30కి రమ్మన్నాం. 9 o'clockకి ఇక్కడి నుంచి డిపార్చర్ అనమాట. ఇన్నర్ లైన్ పర్మిట్స్ అన్నీ కూడా తీసేసుకున్నారు. ఎవరు తీసుకున్నారంటే మనం ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం కదా ఈ tripto.in, వాళ్ళకి నా డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాను. సో ఈ tripto.in అన్నీ చేసింది. నేను హాయిగా వచ్చాను, ఎంజాయ్ చేస్తున్నాను, వీడియోస్ తీసుకుంటున్నా, రీల్స్ తీసుకుంటున్నా, బ్లాగ్స్ చేసుకుంటున్నా. మీరు లే లదాఖ్ ప్యాకేజెస్ గురించి చూస్తుంటే మటుకు కింద డిస్క్రిప్షన్లో ఈ tripto.in వాళ్ళ గురించి అయితే ఇస్తున్నాను, వెళ్ళి చెక్ చేయండి. మీకు ఎటువంటి ట్రావెల్ క్వెరీ ఉన్నా కూడా వాళ్ళని అయితే కాంటాక్ట్ చేయండి. డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బెస్ట్ రేట్స్ ఇస్తారు. ఉప్మా, పరోటా, ఓట్స్ తెచ్చుకున్నాను ప్రస్తుతానికి ఫస్ట్ రౌండ్లో. ఎగ్స్, ఫ్రూట్స్ తర్వాత తింటా. ఈ ఉప్మా ఎలా ఉందో తెలుసా? ఉప్మాలో లేదు, మజ్జిగతో చేస్తారు చూడండి ఉప్మా, చల్లపిండి అంటారు, అలా ఉంది. భలే ఉందిలే. మా బండి వచ్చింది, లగేజ్ పెట్టేసి ఇంకా బయలుదేరటమే. చూసారు మా ఆవిడ ఫుల్ సన్ స్క్రీన్ రాసాడు. దేని గురించి అనుకుంటున్నారు? గ్లామర్ బాయ్. నిన్న డ్రైవర్ వేరు, ఈరోజు డ్రైవర్ వేరు అనమాట. ఈయన నాన్ లోకల్కి వెళ్తున్నాం కదా మనం, ఇక్కడ నుంచి బయట ఊరు వెళ్తున్నాం కదా. సో డ్రైవర్ అనేది మారాడు. మనోడు మాట్లాడేది లదాఖీ లాంగ్వేజ్. ఈరోజు మనం కార్దొంగ్లా వెళ్తున్నాం కదా. కార్దొంగ్లా నుంచి నుబ్రా వెళ్ళాలి మనం. ఫస్ట్ స్టాప్ చిన్న షాప్ దగ్గర ఆగాం. దేని గురించి అంటే వాటర్ తీసుకోవడానికి. వాటర్ పక్కా హై ఆల్టిట్యూడ్లోకి వచ్చామంటే వాటర్ తాగుతూ ఉండాలి, హైడ్రేట్ అవ్వాలి. పెట్రోల్ పంప్కి అయితే వచ్చాం. ఇక్కడ పెట్రోల్ కాస్ట్ ఎంత ఉందో తెలుసా? 87.41 లీటర్ పెట్రోల్. మన దగ్గర కామెంట్స్లో చెప్పండి. అందుకే లదాఖ్ కార్దొంగ్లా పాస్ ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్లు ఉంది సుమారు. ఈ రోడ్ నేర్ నుబ్రా వ్యాలీ వెళ్ళే రోడ్ అంటారు. ఒకప్పుడు సింగిల్ రోడ్ ఉండేది, ఇప్పుడు డబల్ రోడ్ అయిపోయింది. పర్మిట్ చెక్ కాదు ఇది. బేసిక్గా లే మార్కెట్లో ఏంటంటే నెంబర్ వైజ్ ఉంటుంది అనమాట. నెంబర్ వైజ్ కార్లు అవి వస్తున్నాయి. ఇప్పుడు ఒక ట్రావెల్ ఏజెంట్ ఉన్నాడు, ఒక ట్రాన్స్పోర్టర్ ఉన్నారు అనుకోండి. ట్రాన్స్పోర్టర్కి 10 కార్లు ఉన్నాయనుకోండి, 10 కార్లు ఒకసారి పంపించలేడు. ఓకే, నెంబర్ సిస్టమ్ వైజ్గా వస్తున్నాయి అన్నమాట. ప్రస్తుతం సైడ్ ల్యాండ్స్కేప్ చూడండి, మెంటల్ ఎక్కిచ్చింది. కేకలు. లోకల్ బస్సు, లోకల్ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్. అది కార్దొంగ్లాకి రఫ్గా ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. ఒక అద్భుతమైన లొకేషన్ చూపిద్దామని ఆపా బండిని. ఆ కింద కనిపిస్తుందా, అదంతా లే సిటీ, మంచు కొండల బ్యాక్గ్రౌండ్. ఎలా ఉంది లొకేషన్? అదిరింది కదా. ముఖం ఏంటి జిడ్డుగా ఉందనుకుంటున్నారా? సన్ స్క్రీన్ రాయాలి. సన్ స్క్రీన్ రాయకపోతే మొత్తం స్కిన్ డ్యామేజ్ అయిపోద్ది. కుక్క చూడండి ఎండకి ఎలా పడుకుందో. అండ్ ఈ రోడ్డు నేను రైడ్ చేసినప్పుడు సింగిల్ రోడ్, తార్ రోడ్డే సింగిల్ రోడ్. ఇప్పుడు డబల్ రోడ్ చేశారు. చూడండి స్కైలో థిక్ బ్లూ, లైట్ బ్లూ, స్నో క్యాప్డ్ మౌంటైన్స్, ఇటుపక్క బ్రౌన్ మౌంటైన్స్. సౌత్ పులుకి వచ్చాం మనం. ఒకప్పుడు పర్మిట్లు అవి ఇక్కడే చెక్ చేసేవారు. అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా ఇక్కడే చెక్ చేస్తున్నారు అనుకోండి పర్మిట్లన్నీ. పర్మిట్ తీసుకుని వెళ్ళాడు మా డ్రైవర్, చెక్ చేయించుకొస్తాడు. ఇక్కడ ఇన్నర్ లైన్ పర్మిట్స్ అనేది 100% తీసుకోవాలి మనం. మంచు కొండల్లోకి వచ్చేసాం. ఆ రూట్లోంచి పైకి వచ్చాం మేము. పైకి రాగానే లొకేషన్ అయితే ఇది.
ఇంకా కార్దోంగ్లా ఇక్కడికి 5 కిలోమీటర్లు ఉంది. అక్కడ అంతా బ్లాక్ ఐస్ ఉంది. ఇప్పుడు మంచు కరుగుతుంది. బ్లాక్ గా కనిపిస్తా ఉంటాను నేను, ఎందుకంటే వెనకాల ఫుల్ వైట్ ఉంది కదా. ఆ దూరం నుంచి మమ్మల్ని చూసి కుక్కలు అరుస్తున్నాయి. ఎవర్రా ఇల్లు రోడ్డు మధ్యలో కార్లు ఆపారని. బ్యూటిఫుల్ లొకేషన్లో కొంచెం టైం స్పెండ్ చేసి కార్దోంగ్లా టాప్కి అయితే వెళ్ళిపోతున్నాం. కార్దోంగ్లా టాప్ని కే టాప్ అంటారు. ఒకప్పుడు హైయెస్ట్ మోటరబుల్ రోడ్డు కార్దోంగ్లా, కానీ ఇప్పుడు కాదు. కార్దోంగ్లా టాప్ ఫైనల్లీ చేరుకున్నాం. ఇక్కడ నుంచి నార్త్ పులు 14 కిలోమీటర్, కాల్సార్ 56, నుబ్రా శాండ్ డ్యూమ్స్ 86 కిలోమీటర్లు, సియాచిన్ బేస్ క్యాంప్ 164 కిలోమీటర్స్. వీటిలో ఎక్కడ మన స్టిక్కర్ కూడా ఉంటుంది. మనాలి ఇక్కడికి 428 కిలోమీటర్స్, లే 39 కిలోమీటర్స్, కార్గిల్ 258, శ్రీనగర్ 462, జమ్మూ 710 కిలోమీటర్స్. BRO వెల్కమ్స్ టు సెకండ్ టాప్ ఆఫ్ వరల్డ్ మైటీ కార్దోంగ్లా, ఆల్టిట్యూడ్ ఆఫ్ 17,982. ఇది కదా మనకు కావాల్సింది, ఇలాంటి అడ్వెంచర్లు. ఇక్కడ స్ట్రిక్ట్లీ మెన్షన్ చేశారు డ్రోన్ అది ఎగరేయలేము, అండ్ అటు సైడ్ ఆర్మీ వాళ్ళు ఉంది, అక్కడ కెమెరా కూడా పెట్టలేమని. దీని తర్వాత ఉమ్లింగ్లా పాస్ వచ్చింది. ఉమ్లింగ్లా పాస్ కన్నా ఇప్పుడు ప్రెసెంట్ షిప్కలా పాస్ వచ్చింది. ఫైనల్లీ థర్డ్ టైం అయితే కార్దోంగ్లా టాప్ని కే టాప్ని క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నాం. కే టాప్ వ్యూ అయితే ఇది. ఇక్కడ హెల్త్ అడ్వైజరీ అది ఇచ్చారు చూడండి. 5 మినిట్స్ కన్నా ఎక్కువ ఆగద్దని చెప్తున్నారు. వెళ్ళిపోమంటున్నారు. వెళ్ళిపోదాం. ఇప్పుడు డౌన్ హిల్ అయితే వెళ్తున్నాం. अभी कालसार से जाएगा ना हम? जी सर, कालसार होते हुए जाएंगे सर जी. కాల్సార్ రేపు వెళ్తాం. అది సంగతి. ఏప్రిల్ మంత్లో ఇలా ఉందంటే కథ, ఒకసారి జనవరి ఫిబ్రవరిలో ఎలా ఉంటే ఆలోచించండి. ఇటేపు మంచు, ఇటేపు మంచు, ట్రాఫిక్ జామ్ అయ్యింది, ఆగాం. మీకు ఏదైనా అనీజీగా అనిపించిందంటే కర్పూరం తీసుకోండి. 3-4 సార్లు గట్టిగా పేల్చండి, దెబ్బకి సెట్ అయిపోద్ది. అనీజీగా మళ్ళీ అనిపిస్తుంది. అనిపించినప్పుడు అంతే. ఏమో ఎందుకైందో తెలియదు, ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ దేనికి అనుకున్నారు? ఇక్కడ స్నో క్లియరెన్స్ చేశారు. ఇప్పుడు ఆ బండి ఉంది కదా, స్నో క్లియర్ చేసే బండి, ఈ బండి. మేము ఇప్పుడు అదే రూట్లో కిందకి వెళ్ళాలి. జిగ్జాగ్గా రోడ్డు కనిపిస్తుందా, అలా వెళ్ళాలి. ప్రస్తుతం మనం నార్త్ పులులో అయితే ఆగాం. చిన్న బ్రేక్ అది తీసుకున్నాం. అండ్ ఇక్కడ అది చూడండి, ది వరల్డ్స్ హైయెస్ట్ ఫ్రెష్ బ్రూ కేఫ్ ఎట్ 15,300 ఆల్టిట్యూడ్. చిన్న బ్రేక్ అది తీసుకున్నాం. టీ అది తాగుతాను. చాయ్ వేడి చాయ్ ఒకటి తాగితే, ఆ క్లైమేట్లో ఇలాంటి వేడి చాయ్ తాగితే ఉంది మజా వచ్చిందిరా. చూడండి భలే ముద్దుగా ఉంది అది. అసలు మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ నుంచి బయలుదేరాం నార్త్ పుల్ నుంచి. వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళు. నార్త్ పుల్లో కూడా మన చెక్ పోస్ట్ ఉంటుంది. చెక్ పోస్ట్లో మన ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది చూపించాలి, వెరిఫై చేయించుకుని రావాలి. ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర చూడండి, నార్త్ పుల్ చెక్ పోస్ట్ దగ్గర ఏం ఆల్టిట్యూడ్లో ఉన్నాము, ఇక్కడ నుంచి ఏమేమి డెస్టినేషన్స్కి వెళ్ళొచ్చు, ఎంతంత దూరం అనేది పెట్టారు. గైస్ ఇప్పుడు మనం క్రాస్ చేస్తుంది కార్దోంగ్ విలేజ్. కార్దోంగ్లా నుంచే కార్దోంగ్ విలేజ్కి అయితే రావాలి. ఇదే రూట్లో మనం అయితే, కార్దోంగ్ విలేజ్ ఇక్కడికి 4 కిలోమీటర్లు అయితే ఉంది. అటుపక్క రూట్ కేక కార్దోంగ్లా. కార్దోంగ్లా విలేజ్. గైస్ అక్కడ చూడండి బస్సు మనకి ఎందాక కనిపించింది చూడండి, కార్దోంగ్లా పాస్ కన్నా ముందు ఆ బస్సు ఇక్కడ బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు దాకా నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను గైస్. ఇక్కడ నెట్వర్క్ అనేది అంత సూపర్ కాదు, అంత బ్యాడు కాదు. 5G దాకా లాగుతుంది. మ్యాక్సిమం ఎయిర్టెల్ అంతా బాగుంది. ఇక్కడ జియో కన్నా ఎయిర్టెల్ బాగుంది. ఇక్కడ ఈ ఏరియాలో వింటర్ సీజన్లో వాటర్కి కింద నది నుంచి పైకి తెచ్చుకుంటారంట. ఎందుకంటే పైపులన్నీ కూడా జమ అయిపోతాయి కదా, ఫ్రోజన్ అయిపోతే కిందకి వెళ్ళి నది ఉంటుంది కదా, నదిలో ప్రవహిస్తూ ఉంటుంది కదా వాటర్,
అక్కడి నుంచి తెచ్చుకుంటారండి. ఎంత కష్టమో కదా. మా వాడు మౌంటైన్స్లో కసకసలు ఆడిచ్చేస్తున్నాడు, రప్ప 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 తిప్పుతున్నాడు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈ రథసారథి నుబ్రా వ్యాలీయే అంట, లేలో పనిచేస్తాడు. ఇప్పుడు వాళ్ళ సైడే వెళ్తున్నాం అని ఇందాక కొంచెం కామెడీ చేసాం. మనం అలా కింద దిగుతూ వచ్చాం, బండిని అయితే ఆపాం అనమాట. దేని గురించి అంటే అక్కడ బ్యూటిఫుల్ ఒక ల్యాండ్స్కేప్ చూసాం. అంత కొండల మధ్యలో ఉంది చూడండి, కింద నేలపైన ఆ విలేజ్ పేరు సాతి. ఆ వైలెట్ కలర్గా కనిపిస్తుంది చూడండి, అవన్నీ ఇప్పుడు పోత వస్తుందంట. అవి బెర్రీస్, దాన్ని జ్యూస్ తాగుతారంట, హెయిర్కి చాలా మంచిది. మనం అయితే చేరుకున్నాం కాల్సార్ విలేజ్ నుంచే డైవర్స్ నది తీసుకోవాలి డిస్కెట్ తర్వాత నొబ్రా వ్యాలీ. లాస్ట్ టైం ఇక్కడే ఎక్కడో నేను బోన్ చేశాను, అదొకటి మన స్టిక్కర్ కూడా ఉంటుంది ఇక్కడ. అదే వెళ్ళిపోయిన దగ్గర అనుకుంటా తిన్నది, నేను స్టిక్కర్ కూడా వేసింది అక్కడే. ర్యాండమ్గా ఒక దగ్గర ఆపాను బండిని. అసలు చూడండి కొండ ఎలా ఉందో, మట్టి కొండ. ఈ కొండ ఒకలా ఉంది, ఆ కొండ ఒకలా ఉంది, ఆ కొండ ఒకలా ఉంది, కానీ అన్నీ చుట్టుపక్కలే ఉన్నాయి. టెరెన్లు మారిపోతున్నాయి అసలు. ఇక్కడ ఒకలా ఉంది, ఎదురుగుండా ఒకలా ఉంది. మజా వస్తుంది. ఇది మా బండి 2 రోజులకి. వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచే మనం లెఫ్ట్ డైవర్షన్ అది తీసుకుని డిస్కెట్ వెళ్తాం. అదే స్ట్రైట్ వెళ్ళామనుకోండి సియాచిన్ బేస్ క్యాంప్కి వెళ్ళిపోతాం. లాస్ట్ టైం ఎక్కడే పెట్రోల్ అది కొట్టించాను నేను. మనం డిస్కెట్కి 12-11 కిలోమీటర్ల ముందు ఉంటాం. మీకు గుర్తుందో లేదో, డియర్ కామ్రేడ్ సినిమాలో మన విజయ్ దేవరకొండ పాట ఉంటుంది కదా, 12వ మైల్ రాయి డిస్కెట్ అని. ఆ మైల్ రాయి పోయింది. నాకు తెలిసి రోడ్ ఎక్స్టెన్షన్లో అది తీస్తుంటారు, మళ్ళీ కొత్తగా అయితే వేయలేదు. వి మిస్డ్ ఇట్. కానీ నా పాత వ్లాగుల్లో చూసారంటే నేను బైక్ రైడ్ చేసినప్పుడు అక్కడ ఆగాను, మీకు ఆ వ్లాగ్ చూస్తే అర్థమైపోద్ది. 12th మైల్ స్టోన్ అనేది పోయింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు ఏంటండి ఇలా చేశారు మీరు. చేరుకున్నాం డిస్కెట్కి. ఆ పైన బుద్ధుడు విగ్రహం కనిపిస్తుందా, అక్కడికి వెళ్తాం. లంచ్ చేసి వెళ్తామా, అక్కడికి వెళ్ళి వచ్చి లంచ్ చేస్తామా అనేది తెలీదు, టైం బట్టి చూసి చేస్తాం ఏదో ఒకటి. మొనస్ట్రీ అక్కడ ఉంటుంది. ఈ కింద ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాం, లంచ్ అది చేద్దామని. ఇక్కడ చూడండి మంచి కారుడు కనిపించింది. సాయంత్రం ఎలా చేశారో చూడండి. పచ్చదనం చూసి ఎన్ని రోజులు అవుతుందో, మొత్తం పచ్చగా ఉంది. నాకు తెలిసి ఇప్పుడు మనం ఒక 9000 feet ఆల్టిట్యూడ్లోకి వచ్చి ఉంటాం, అందుకే ఇన్ని చెట్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ స్పెషల్స్ అనమాట ఇవి. సో నేను వచ్చేసి చూ తాగి నాన్ వెజ్ చెప్పాను, మనోడు టెంచుక్ నాన్ వెజ్ చెప్పాడు. ఏది చెప్తే ఏదో వస్తుందో తెలీదు, ఏదో చెప్పాను ఏదో వచ్చింది. బ్రదర్ది కూడా అలాగే ఉంది, దాంట్లో క్యారెట్ ఉంది, ఇందులో క్యారెట్ లేదు. రంగు రుచి చెక్కదనం వేరేలా ఉంది అంతే. కానీ పక్కాగా వచ్చినప్పుడు లోకల్ డిష్ ఏదో ట్రై చేయడం చాలా బెటర్. ఇందులో వెజిటేబుల్స్, చికెన్ అండ్ ఇది ఒకటి ఉంది. ఇదేంటంటే ఆటతో చేస్తారంట. स्पाइसी बोलना चाहिए था मेरे को भी. సాల్టీ ఉంది కొంచెం. పాలక్ అనుకుంటుంది. అట్ట తిని మానిస్ట్రీకి అయితే వెళ్తున్నాం. డిస్కెట్ మానిస్ట్రీ దగ్గర ఉన్న బుద్ధ స్టాట్యూ దగ్గరకు వచ్చాం. ఈయన పేరు ఫ్యూచర్ బుద్ధ అనమాట. టికెట్ కాస్ట్ వచ్చి 50 రూపాయలు పర్ హెడ్. మానిస్ట్రీ అటేపు ఉంటుంది. అక్కడ ఉంది చూడండి మానిస్ట్రీ, అది. ఇక్కడ బుద్ధ స్టాట్యూ ఉంటుంది, చాలా పెద్ద బుద్ధ స్టాట్యూ కొండపైన. ఇక్కడ నుంచి చూడండి కింద వ్యాలీ అంతా ఎలా కనిపిస్తుందో. నుబ్రా వ్యాలీ స్టార్టింగ్ ఇది డిస్కెట్ అంటారు. డిస్కెట్ మానిస్ట్రీ అక్కడ ఉంది, చూపిస్తా. ఫ్యూచర్ బుద్ధ ఈయన కనిపించదు, కానీ పార్కింగ్ నుంచి బాగానే నడవాలి. 1 కిలోమీటర్ దాకా ఉంటుంది. టర్నింగ్ల్లో ఉంటాయి. డిస్కెట్ మానిస్ట్రీ వ్యూ ఇది. డిస్కెట్ మానిస్ట్రీ గురించి కొంచెం బ్రీఫ్ ఇచ్చారు ఇక్కడ. వీటిని ప్రేయర్ వీల్స్ అంటారు, ఎలా తిప్పుతూ వెళ్తారు అనమాట. ఫ్యూచర్ బుద్ధ స్టాట్యూ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ నుంచి ఇంకొంచెం పైకి వెళ్ళాలి. ప్రేయర్ వీల్స్ ఉంటాయి కదా, ప్రేయర్ వీల్స్ కన్నా నెక్స్ట్ స్టెప్లో ఉంటాయి. డిస్కెట్ విలేజ్ అది మీకు కనిపించేది. ఇక్కడి నుంచి చూడాలి ఆయన్ని. చాలా పెద్ద విగ్రహం ఉంటుంది. ఇక్కడి నుంచి కూడా మానిస్ట్రీ కనిపిస్తుంది. నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు.
స్టాట్యూ చాలా పెద్ద స్టాట్యూ. నుబ్రా వ్యాలీ వచ్చినప్పుడు డిస్కెట్లో ఉన్న ఈ బుద్ధ స్టాట్యూని విజిట్ చేయడం మర్చిపోకండి. డిస్కెట్ మానిస్ట్రీ, డిస్కెట్ బుద్ధ స్టాట్యూ. ఇక్కడ బాగానే టైం అది స్పెండ్ చేసి 100కి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి 100 ఒక 14-15 కిలోమీటర్స్ ఉంటుంది అప్రాక్సిమేట్గా. బుద్ధ స్టాట్యూ ఉంది కదా, కింద ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్ అవి ఉన్నాయి. మనం డిస్కెట్లో భోజనం చేసాం కానీ ఈ మానెస్ట్రీ దగ్గర ఈ రెస్టారెంట్స్ ఉన్నాయంటే అక్కడ చేసేవాళ్ళం కాదు. ఇవన్నీ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. మళ్ళీ కార్ దగ్గరికి వచ్చాం. లెట్స్ గో హండర్లోనే శాండ్ డ్యూన్స్ ఉంటాయి. శాండ్ డ్యూన్స్తో పాటు డబుల్ హ్యామ్డ్ క్యామెల్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి సుమారు ఒక 14-15 కిలోమీటర్లు ఉంటుంది. శాండ్ డ్యూన్స్కి వెళ్ళే దారిలో మధ్యలో కూడా ఒకసారి ఆపిచ్చే జస్ట్ ఎలా ఉంది ఏంటని చూడటానికి. శాండ్ డ్యూన్స్కి మెయిన్ రూట్ ఇది కాదు, మేము వేరే రూట్లో నుంచి వచ్చాం. మెయిన్ రూట్ అదిగోండి అక్కడ ఉంటుంది. అక్కడ వెహికల్ కనిపిస్తుందా, ఒక రోడ్ లాగా ఉందా, బండి వెళ్తుంది చూడండి, అది మెయిన్ రోడ్డు. మేము డ్యూన్స్ మధ్యలోంచి వచ్చాం. అసలు ఈ టెరేను చూస్తే మనకు అర్థం కాదు. స్నో క్యాప్డ్ మౌంటైన్స్, మట్టి కొండలు, కిందేమో శాండ్ డ్యూన్స్. ఎలాగనేది అస్సలు అర్థం కాదు తెలుసా. అదే నేచర్ బ్యూటీ. దూరంగా గుర్రం అక్కడ నీళ్లు తాగుతుంది. రోడ్డు మీదకి వచ్చింది అది. బండి మట్టిలోంచి వెళ్తుంది, అదిరొచ్చేస్తుంది. ఏదైనా లొకేషన్ పీక్స్ అబ్బా, మంచి కొండలు ఇసుక. గైజ్ మనం అయితే వచ్చేసాం 100 శాండ్ డ్యూన్స్కి. నుబ్రా వ్యాలీలో ఉంటుంది. సో ఇక్కడ ఏమేం చెయ్యాలి ఏమేం చేయకూడదు అనేది క్లియర్ కట్గా ఇచ్చారు. వాటర్ చూడండి ఎంత క్లిస్టల్ క్లియర్గా ఉన్నాయా. లేట్ చేయకుండా ఇంకెళ్ళిపోదాం శాండ్ డ్యూన్స్కి. బండిని ఎక్కడ ఆపిచ్చానో చూడండి, రోడ్డు మధ్యలో ఆపిచ్చా. శాండ్ డ్యూన్స్ పార్కింగ్కి వచ్చాం. క్రాస్ చేసి అటు సైడ్ వెళ్ళాలి. ఇక్కడ లోపలికి వెళ్ళే కొద్దీ శాండ్ డ్యూన్స్ ఉంటాయని చెప్తున్నారు కానీ నాకేం కనిపించట్లేదు. మరి సైడ్ అంతా శాండ్ డ్యూన్స్, ఇటు సైడ్ క్యామెల్స్ అవి ఉంటాయి. అది కొన్ని క్యామెల్స్ కనిపించా. వెళ్దాం. ఇక్కడ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ క్రాసింగ్ని దాటాలి. లాస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది. కొన్ని యాక్టివిటీస్ అవి ఉన్నాయి, కావాల్సిన యాక్టివిటీస్ కూడా చెయ్యొచ్చు. క్యామెల్స్ అక్కడ ఉన్నాయి ఆ చివర కనిపించా. మీకు మ్యాటర్ చెప్తాను. ఒకప్పుడు శాండ్ డ్యూన్స్ మేయించి ఈ క్యామెల్స్ దగ్గరికి వచ్చేవారు అనమాట. ఇప్పుడు వీళ్ళకి బిజినెస్ గురించి మనల్ని ప్లెయిన్ ల్యాండ్లో దింపేసి క్యామెల్స్ దాకా తీసుకెళ్తే క్యామెల్స్ ఎక్కి మనం శాండ్ డ్యూన్స్కి వెళ్ళాలి. కథ అలాగ ఉంది ఇక్కడ. అవిగో అవే డ్యూన్స్. ఇక్కడ ఒంట్లు ఎక్కించుకుని అక్కడ దాకా తీసుకెళ్తారు. ఈ వంటలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. 2 వంపులు ఉంటాయి అన్నమాట ఈ వంటలకి. చూసారా, ఒక వంపు, 2వ వంపు, మధ్యలో మనం కూర్చుంటాం. ఫ్రంట్ నుంచి వేలా ఉన్నాయి. ప్రస్తుతం స్టోరీ అయితే ఇక్కడ ఇది. బిజినెస్ గురించి ఒకప్పుడు డైరెక్ట్గా అలా వెళ్ళిపోయేవాళ్ళం, కానీ ఇప్పుడు ఈ అన్నిటి గురించి మనల్ని ముందుకు తీసుకొచ్చి వెనక్కి పంపిస్తున్నారు. సో ఇక్కడ చూడండి, వెల్కమ్ టు సెంట్రల్ ఏషియా క్యామెల్ సఫారీ కార్పొరేషన్ అండర్ నుబ్రా వ్యాలీ. టైమింగ్స్ 9:30 నుంచి మధ్యాహ్నం 12 దాకా, సాయంత్రం 3 నుంచి రాత్రి 7 దాకా. ఇది ఒక్కొక్కలా ఉంది. సో ఇక్కడ ఛార్జెస్ వచ్చి 500, 700. 700 రూపాయలది 25 నిమిషాలు తిప్పుతారంట. 500 వచ్చి 15 నిమిషాలు తిప్పుతారంట. ఇక్కడ క్యామెల్స్ చూసారు ఎలా ఉన్నాయి. ఇక్కడ పార్కింగ్ చేసాడు మనోడు. పాపం అలా వరుసగా తీసుకెళ్తారు, వరుసగా తీసుకొస్తారు. 100 వస్తే ఈ శాండ్ డ్యూన్స్ గురించే రావాలి. వచ్చినప్పుడు ఈ క్యామెల్ రైడ్ని తీసుకోవడం మర్చిపోకండి. నాకు వాటి మీద ఎక్కి తిరగడం ఇష్టం లేదు కాబట్టి నేనైతే తీసుకోవట్లేదు. ఇది కథ. ఇక్కడ మొత్తం
ఈ ఏరియాకి వచ్చి చూసి ఏవేవి ఉన్నాయి ఏంటి అని ఎక్స్ప్లోర్ చేసి మీకు చెప్పి ఇక్కడి నుంచి నా హోటల్కి బయలుదేరుతున్నా. నా హోటల్ వచ్చి హండర్లో ఉంటుంది. కోర్స్ ఇది హండర్ శాండ్ డ్యూన్స్. హండర్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు ఉంటుంది నా హోటల్. ఇక్కడ ఆర్చరీ గన్ షూటింగ్లు అవి ఉన్నాయి. కావాలంటే ఎవరైనా చెయ్యొచ్చు. ఇల్లు భలే ఉంది కదా, లోకల్ స్టైల్ ఇల్లు అది. అండర్ శాండ్ డ్యూన్ స్టోరీ అయితే అది. వాలీబాల్ గురించి అనుకోండి, శాండ్ డ్యూన్స్లో కట్టారు నెట్. యాగలు పెట్టిస్తుంది, మామూలుగా ఉండదు. ఎవ్వరు కూడా ఆ పైకి వెళ్ళి డ్రైవ్ చేయకూడదని నోటీసులు చాలా పెట్టారు. గుర్రాలు అవి బాగా ఉన్నాయి ఈ ఏరియాలో. మట్టి మట్టి 4 కిలోమీటర్లు మన ప్రయాణం ఉంటుంది. హండర్లో హోటల్కి అయితే వచ్చాం. ఇప్పుడు రూమ్ చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అవి చూసి, ప్రాపర్ లదాఖీ స్టైల్లో ఉంది రిసార్ట్. హండర్లో మా రిసార్ట్ దగ్గరికి వచ్చాం. చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అవి అయిపోయినాయి. ఈ చెట్టు ఏంటో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. భలే ఉందిలే ఈ చెట్టు. బాన్ఫైర్కి పక్కన ప్లేస్ ఉంది అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. బట్ ఆపరేషనల్లో లేదు. కూర్చోడానికి అదే ఉంది. రూమ్ అది మాది. లోపలికి ఎంటర్ అవుతూనే ఒక దివాన్ ఘాట్, ఇక్కడ ఫైర్ వేసుకోవడానికి ఉంది. వా, శతక్కుటింది పైన అలా ఉంది. అండ్ ఇది వ్యూ. వాష్రూమ్ బాగుంది, పెద్దగా ఉంది. బెడ్ కూడా చాలా ఎస్థెటిక్గా ఉంది. ప్రస్తుతం టైం అయితే 6:15 అవుతుంది. 6:15కి మేమైతే చేరుకున్నాం మా హోటల్కి. ఇప్పుడు కొంచెంసేపు రిలాక్స్ అవ్వాలి. జస్ట్ అలా ఒక పవర్ నాప్ అది వేసా. ఎంత రిలీఫ్గా అనిపించిందంటే అంత రిలీఫ్గా అనిపించింది. హాట్ వాటర్ ఉంది, హాట్ వాటర్ తాగాలి. హై ఆల్టిట్యూడ్స్కి వచ్చినప్పుడు హాట్ వాటర్ తాగుతూనే ఉండాలి, ఏదో ఒకటి తింటూనే ఉండాలి, లేదంటే దెబ్బ అయిపోతారు. 8 అవుతుంది. మా డిన్నర్ రూమ్కి అయితే ఇచ్చేమన్నాం. ఇది మా డిన్నర్ ఈరోజు. ఇదేంటి పప్పు, చికెన్ కర్రీ, ఆలు జీరా, కింద వైట్ రైస్, రోటీ. కవర్లన్నీ తీసాక, పైన కవర్లన్నీ తీసాక ఇది అసలు ఆగలేకపోతుంది. పప్పు టేస్ట్ చిత్తకొట్టాడు, కారం చంపాడు, చికెన్ కూడా అదిరిపోయింది. సో గైస్, రాత్రి ఎండింగ్ ఇవ్వడం అది మర్చిపోయాను. ఎండింగ్ పొద్దున్న లేచేస్తున్నాను. రాత్రి తిన్న వెంటనే పడుకుండిపోయాను అనమాట. సో గైస్, ఈ వీడియో ఎలా కనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నుబ్రా వ్యాలీ. అండ్ ట్రావెల్ ఏజెంట్ డీటెయిల్స్, అదే మన ఈ ట్రిప్తో డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వెళ్ళి చెక్ చేయండి. ఎటువంటి క్వెరీస్ ఉన్నా కూడా వాళ్ళని అడగండి. బెస్ట్ ప్యాకేజెస్ అది ఇస్తున్నారు. మీరు చూసారు కదా ప్యాకేజ్ ఎలా రన్ అవుతుందో. సూపర్ ఎంజాయ్ చేస్తున్నాను నేను.